నమస్తే, వెల్కమ్ టు యూఏటీవీ. కాంగ్రెస్ లో కేబినెట్ వ్యవహారం వెదర్ కంటే వేగంగా మారిపోతున్నాయి. ఆశావహులు చాలా మంది ఉన్నారు. దీంతో అధిష్టానం కూడా నిర్ణయం తీసుకోవడంలో తడబడుతున్నట్టు సమాచారం. అందుకే ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరన్నర కావస్తున్న ఖాళీగా ఉన్న 6 శాఖలను మాత్రం భర్తీ చేయలేకపోతోంది. మరోవైపు ఆశావహులు మాత్రం తాము కేబినెట్ రేసులో ఉన్నామని గట్టిగా ప్రచారం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సామాజిక వర్గాల వారీగా ఇప్పటి వరకు మంత్రి పదవి దక్కని వారు డైరెక్ట్ గా ఢిల్లీ పెద్దలతో టచ్ లోకి వెళ్లారు. అక్కడ తమకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే అని రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల గురించి వివరించారు. ఈ క్రమంలోనే అధిష్టానం పునరాలోచనలో పడుతూ వస్తోంది. దీంతో ఆశావహులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లారు. ఈసారి ఖచ్చితంగా మంత్రివర్గం విస్తరణ ఫైనల్ అవుతుందనే ప్రచారం మొదలైంది. అయితే మంత్రి పదవుల భర్తీనే కాదు, ఒక మంత్రికి ఉద్వాసన కూడా ఉంటుందని తెలుస్తోంది. ఆ మంత్రి ఎవరు అంటే అందరి చూపు కొండా సురేఖపైనే ఉన్నాయి. హాట్ కామెంట్లతో పార్టీకి కాస్త డ్యామేజ్ చేశారని సొంత పార్టీ నేతలే ఆమెపై ఫిర్యాదు చేసినట్టు సమాచారం. అందుకే ఆమెను తొలగించి ఆ స్థానంలో వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు అవకాశం ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఆది శ్రీనివాస్ 1985లో నిజామాబాద్ ఐటీఐ విద్యార్థి సంఘం కార్యదర్శిగా పనిచేసి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి 1987 నుండి 1995 వరకు కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి 1995లో జెడ్పీటీసీగా, 1997లో ఏపీసీసీ సభ్యునిగా, 97 నుండి 2000 వరకు కరీంనగర్ జెడ్పీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్గా పనిచేశారు. ఆది శ్రీనివాస్ 2001 నుంచి చందుర్తి ఎంపీపీగా ఎన్నికయ్యాడు. ఆయన 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో 1821 ఓట్ల స్వల్ప తేడాతో 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో చివరి క్షణంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 5286 ఓట్ల తేడాతో 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఓడిపోయాడు. ఆది శ్రీనివాస్ ఆ తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా డీసీసీ అధ్యక్షునిగా కొనసాగుతూ 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వేములవాడ శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి చల్మడ లక్ష్మీ నరసింహారావుపై 14581 ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికై 2023 డిసెంబర్ 9న శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆది శ్రీనివాస్ను 2023 డిసెంబర్ 15న ప్రభుత్వ విప్గా ప్రభుత్వం నియమించింది. అప్పటి నుంచి ప్రభుత్వాన్ని విమర్శించే వారికి వెంటనే కౌంటర్లు ఇస్తూ వస్తున్నారు. మొన్న ఎమ్మెల్సీ కవిత ఇష్యూపై కూడా శ్రీనివాస్ తనదైన శైలిలో స్పందించారు. ఇలా ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉంటూ అధిష్టానం దృష్టిలో పడ్డారు. మొదటి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఈక్వేషన్స్ కూడా కలిసి రావడంతో ఆది శ్రీనివాస్ కు మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కడం ఖాయమని అంటున్నారు. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.